హాయ్ లెర్నర్స్, హౌ యూ డూయింగ్? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మనం గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే సిరీస్లో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి హెల్పింగ్ వెబ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో ఆర్ట్ అనే హెల్పింగ్ వెబ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ ఇంగ్లీష్లో ఈ ఆర్ట్ అనే హెల్పింగ్ వెబ్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అలాగే ఈ ఆర్ట్కి మిగతా హెల్పింగ్ వెబ్స్కి మధ్య గల తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి, అలాగే ఈ ఆర్ట్ యొక్క స్ట్రక్చర్స్, అలాగే క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాలన్నీ కూడా మీకు తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ కికింగ్ ఆఫ్ దిస్ వీడియో ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు ఈ ఛానల్ చూడడం కొత్త అయితే, లేదా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడమే లక్ష్యంగా ఉన్నట్లయితే, మీరు ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో ఫ్రీ ఇంగ్లీష్ లెర్నింగ్ కోర్స్ని వాచ్ చేయండి. ఆ వీడియోస్ వాచ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీరు నాకు కాల్ చేసి అడిగినట్లయితే, లేదా కమెంట్స్ రూపంలో నన్ను అడిగినట్లయితే నేను వాటికి ఖచ్చితంగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఆర్ట్ అనే హెల్పింగ్ వెబ్ని ప్రధానంగా నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఒకరు ఒక దగ్గర ఉండాలి, ఒకరు ఒక పని చేయాలని చెప్పడానికి మనం యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు మనం ఆర్ట్తో స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట R2Bతో, అలాగే తర్వాత R2+V1తో మనం స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ తెలుసుకుందాం. యూ ఆర్ టు బీ ఆనెస్ట్. నువ్వు నిజాయితీగా ఉండాలి. బి అంటే ఉండుట, దాంతో ఎప్పుడైతే R2 యాడ్ చేసామో అలా ఉండాలి, ఎలా ఉండాలి, నీతిగా, న్యాయంగా, ధర్మంగా అని చెప్పి అనే అర్థం రావడం జరుగుతుంది. నువ్వు నిజాయితీగా ఉండకూడదని చెప్పి నెగిటివ్ స్టేట్మెంట్ తయారు చేయడానికి మనం oughtn't యూజ్ చేస్తాం. oughtn't అంటే ఆర్ట్ ప్లస్ నాట్ని మనం oughtn'tగా స్పోకెన్ ఇంగ్లీష్లో కుదించి చెప్తూ ఉంటాం. యూ oughtn't టు బీ ఆనెస్ట్ అంటే నువ్వు నిజాయితీగా ఉండకూడదు. నువ్వు నిజాయితీగా ఉండాలని చెప్పి మనం పాజిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే ఆర్ట్ రావడం జరుగుతుంది. ఆర్ట్ యూ టు బీ ఆనెస్ట్, నువ్వు నిజాయితీగా ఉండాలా. నువ్వు నిజాయితీగా ఉండకూడదా, oughtn't you to be honest. ఇలా నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ oughtn't యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, మీరు ప్రధానంగా క్వశ్చన్స్లో ఏ విధంగా స్ట్రక్చర్ వస్తుందనే విషయాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, వై ought you to be honest, నువ్వు నిజాయితీగా ఎందుకు ఉండాలి. వై అంటే ఎందుకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం R2 తర్వాత V1 అనే వెబ్ ఫామ్ను యూజ్ చేసి స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం. హీ ought to know how to talk to others. ఇతరులతో ఎలా మాట్లాడాలో అతను తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, R2 తర్వాత KNOW, నో అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ R2 తర్వాత బీని యూజ్ చేయడం జరిగింది. హీ oughtn't to know how to talk to others. ఇతరులతో అతను ఎలా మాట్లాడాలో తెలుసుకోకూడదు. ఇక్కడ చూడండి, oughtn't యూజ్ చేస్తాం. హీ oughtn't to know అంటే ought notని మనం oughtn'tగా చెప్తూ ఉంటాం. ఇక్కడ బీ అనేది ఉండడానికి తెలియజేస్తే, ఇక్కడ నో అనేది ఒక యాక్షన్ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్, ought he to know how to talk to others. ఇతరులతో ఎలా మాట్లాడాలో అతను తెలుసుకోవాలా, అది పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్, ఇతరులతో ఎలా మాట్లాడాలో అతను తెలుసుకోకూడదు అనడానికి మనం oughtn't he to know how to talk to others అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. వై ought he to know to talk to others. ఇతరులతో ఎలా మాట్లాడాలో అతను ఎందుకు తెలుసుకోవాలి. చూడండి, ఎందుకు తెలుసుకోవాలని చెప్పి ఇలా మనం వైతో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. హౌ ought he to know to talk to others. ఇతరులతో ఎలా మాట్లాడాలో అతను ఎలా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఆర్ట్ యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ప్రధానంగా ఆర్ట్ అనే హెల్పింగ్ వెబ్ ఇంగ్లీష్లో ఒకరు నీతిగా, న్యాయంగా, ధర్మబద్ధంగా ఒక పని చేయవలసి ఉంటుంది, ఒక పని చేయాలని చెప్పేటప్పుడు యూజ్ చేస్తుంటాం. అయితే ఇంచుమించు అదే అర్థంతో మన ఇంగ్లీష్లో మస్ట్, షుడ్, హ్యాస్ టు, హ్యావ్ టు అని కూడా యూజ్ చేస్తుంటాం. అయితే వీటిని యూజ్ చేసేటప్పుడు ఒక పని జనరల్గా చేయవలసి ఉంటుంది, చేయాలని చెప్పి అని అర్థం వస్తుంది. అయితే ఈ ఆర్ట్ యూజ్ చేసేటప్పుడు ఆ పని నైతికంగా, న్యాయంగా, ధర్మబద్ధంగా చేయవలసి ఉంటుంది, చేయాలని చెప్పి అనే అర్థం రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్ట్ అనే హెల్పింగ్ వెబ్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఒక పని నీతిగా, న్యాయంగా, ధర్మంగా చేయాలి, ఒకరు న్యాయంగా, నీతిగా ఒక దగ్గర ఉండాలని చెప్పేటప్పుడు మనం ఇలా ఈ ఆర్ట్ అనే హెల్పింగ్ వెబ్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. యు ఆర్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. నువ్వు పెద్దలను గౌరవించాలి. అంటే పెద్దలను గౌరవించడం అనేది మన యొక్క నైతిక బాధ్యత. సో మన నైతిక బాధ్యతలో భాగంగా పెద్దలను గౌరవించాల్సి ఉంటుంది చెప్పి ఇలా మోరల్ ఆబ్లిగేషన్ని ఇక్కడ R2 చెప్తుంది. ఇక్కడ R2 తర్వాత V1 యూజ్ చేస్తాం, రెస్పెక్ట్ అనే. అంటే రెస్పెక్ట్ అనే వెర్బ్ యొక్క V1 అంటే ఆ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని ఈ R2 తర్వాత యూజ్ చేసి ఈ కన్స్ట్రక్షన్ రూపంలో మనం యూజ్ చేయడం జరిగింది. సెకండ్ వన్, హీ ought to టేక్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్. అతను తల్లిదండ్రులను చూసుకోవాలి, సంరక్షించాలి. అంటే పిల్లలుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులను వాళ్ళు సంరక్షించిన బాధ్యత వాళ్ళకు ఉందని చెప్పేలా మనం ఇక్కడ బాధ్యతని గుర్తు చేస్తున్నాం. నెక్స్ట్, ought I to apologize him. అతను నేను క్షమాపణ చెప్పాలా, ఇది క్వశ్చన్.
నేను అతనికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలా అంటూ ఉంటాం. దానికి ఆన్సర్గా చెప్పాలని చెప్పాలనుకుంటే ఎస్ యు ఆర్ టు అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ షీ ఆర్ టు బి అట్ ద హాస్పిటల్ నౌ. ఆమె ఇప్పుడు హాస్పిటల్ వద్ద ఉండాలి. ఇక్కడ చూడండి ఆర్ టు బి యూజ్ చేస్తాం. బి అంటే ఉండుట, అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే హాస్పిటల్లో ఉండొచ్చు. కాబట్టి అవి న్యాయంగా విధిగా హాస్పిటల్ వద్ద ఉండాలని చెప్పేటప్పుడు ఇలా ఆర్ టు బి అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తుంటాం. సెకండ్ వన్ ఎక్స్పెక్టేషన్, అంటే ఏదైనా జరుగుతుందని చెప్పి ఊహించి చెప్పడం, గెస్సింగ్ చేసి చెప్పేటప్పుడు కూడా మనం ఈ ఆర్ టుని వాడుతూ ఉంటాం. ఇట్ ఆర్ టు రెయిన్ అట్ ఎనీ మూమెంట్, ఏ క్షణానైనా సరే వర్షం పడవచ్చు. ఆర్ టు రెయిన్ అన్నాం ఇక్కడ, ఇదే అర్థంతో మనం మే కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ మే రెయిన్ అన్న కూడా ఇదే అర్థం మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ ఎక్స్పెక్ట్ ది ఆర్ టు కాలర్స్, వాళ్ళు మనకి కాల్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను అనుకుంటున్నా, నేను గెస్సింగ్ చేస్తానని చెప్పేటప్పుడు కూడా మనం ఇలా వాడుతుంటాం. నెక్స్ట్ హీ ఆర్ టు బి రైటింగ్ అన్ ఎగ్జామ్ నౌ, అతను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉండవచ్చు, అంటే అతను ఇప్పుడు ఎగ్జామ్ విధిగా రాస్తూ ఉండాలి, రాస్తూ ఉండవచ్చు అని చెప్పి ఇలా చెప్పాం. ఇక్కడ చూడండి ఆర్ టు బి యూజ్ చేస్తాం. ఆర్ టు బి యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. రైటింగ్ అంటే రైట్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ యూజ్ చేసి దానిని ఆర్ టు బి తర్వాత రాయడం జరిగింది. ఆర్ టు బి ఇంగ్ ఫామ్ని ఒక పని విధిగా జరుగుతూ ఉండాలని చెప్పేటప్పుడు మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ షీ ఆర్ టు బి ఫైర్డ్ ఫ్రమ్ ద జాబ్, ఆమె ఉద్యోగం నుండి తీసివేయబడవచ్చు. ఇది పాసివ్ వాయిస్. ఇక్కడ చూడండి ఆర్ టు బి యూజ్ చేసి తర్వాత ఫైర్డ్ అనే V3 యూజ్ చేస్తాం. అంటే ఫైర్ అనే వెర్బ్ యొక్క V3 ఫామ్ని తీసుకొచ్చి ఆర్ టు బి తర్వాత యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద పాసివ్ వాయిస్. అంటే ఆమె ఉద్యోగం నుంచి తీసివేయబడవచ్చు అని చెప్పి ఇలా పాసివ్ వాయిస్లో కూడా చాలా తక్కువ సందర్భాల్లో మనం ఈ ఆర్ టుని ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్ టు యొక్క మరికొన్ని ఉపయోగాలు చూద్దాం. కొన్ని సందర్భాల్లో మనం ఆర్ టుని అడ్వైస్, రికమెండేషన్ ఇవ్వడానికి కూడా మనం యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. యూ ఆర్ టు బి లెర్నింగ్ కంప్యూటర్ స్కిల్స్, అంటే నువ్వు కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలని చెప్పి మనం ఎలా సలహా ఇస్తున్నాం. యూ ఆర్ టు హ్యావ్ కమ్ టు ద మూవీ, నువ్వు మూవీకి వస్తే బాగుండు, నువ్వు మూవీకి వచ్చి ఉంటే బాగుండు చెప్పి ఇలా ప్రపోజల్స్ కూడా చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలు మనం ఆర్ టు యూజ్ చేస్తుంటాం. ఇక్కడ చూడండి ఆర్ టు తర్వాత హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. కమ్ అనే వెర్బ్ యొక్క V3 ఫామ్ని హ్యావ్ తర్వాత యూజ్ చేసి ఆ రెండింటిని ఆర్ టు తర్వాత మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దిస్ ఇస్ టేస్టీ, చాలా రుచిగా ఉంది. యూ ఆర్ టు ట్రై మోర్, ఇంకాస్త ప్రయత్నించు, ఇంకాస్త ఎక్కువ చేయని చెప్పి ఇలా మనం సలహా ఇచ్చేటప్పుడు ఆర్ టు వాడుతుంటాం. నెక్స్ట్ వన్ ప్రాబుల్ హ్యాపెనింగ్స్, అంటే అలా జరిగితే బాగుండు, ఎలా జరిగి ఉండేది, ఇలా అయి ఉండేది అని చెప్పి మనం చెప్పేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆర్ టు యూజ్ చేస్తుంటాం. ఇఫ్ దే స్టార్టెడ్ ఎర్లీ దే ఆర్ టు బి హియర్ బై 9 o'clock, వాళ్ళు ముందుగానే బయలుదేరి ఉన్నట్లయితే, వాళ్ళు ముందుగానే బయలుదేరితే 9 గంటలకల్లా ఇక్కడ ఉండేవారని చెప్పి ఇలా మనం ప్రాబిలిటీని కూడా ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఆర్ టు వాడుతుంటాం. హీ ఆర్ టు హ్యావ్ రీచ్ ద ఎగ్జామ్ హాల్ బై నౌ, అతను ఎగ్జామ్ హాల్కి ఈ పాటికే చేరుకొని ఉంటాడని చెప్పి ఇలా మనం ప్రాబిలిటీని ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆర్ టును మనం యూజ్ చేయడం జరుగుతుంది.